శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మరొకసారి ఈసీ వైఖరిని ఎండగట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రేపు కాంగ్రెస్ పార్టీ అత్యవసర భేటీ జరగబోతోంది. అన్ని రాష్ట్రాల పిసిసి ప్రెసిడెంట్లకు పిలుపు అందింది. ఇక ఢిల్లీకి పిసిసి ప్రెసిడెంట్లు వెళ్లబోతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇక రాజ్యసభకు అసలు ఇప్పటి వరకు చూసుకుంటే రాజ్యసభకు నామినేషన్ వేసినటువంటి వారి పత్రాలు ఎప్పుడు కూడా తిరస్కరణకు అనేవి గురైనటువంటి దాఖలాలు లేవు. అలాంటిది ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేసిన దాంట్లో కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. తనకు ఉన్నటువంటి కొన్ని కేసులను అదే విధంగా కొన్ని ఆస్తులను తాను సరిగ్గా పొందుపరచలేదు ఈ నామినేషన్ పత్రాల్లో అంటూ కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఇది ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ఇక ఈసీ వైఖరిని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనకు పిలుపునిచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇదే అంశం మీద ఇటు కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా ఈసీని కలిసేందుకు సాయంత్రం వెళ్ళటం జరిగింది. నిన్న సాయంత్రం ఈసీని కలిసేందుకు వెళ్ళిన తరువాత అక్కడ ఈసీని రానివ్వకుండా గేట్లు లాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను కూడా కనీసం ఈసీ కలవలేదు. ఇక ఈసీ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఇప్పుడు కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఇప్పటికే బీజేపీకి తొత్తుల ఈసీ వ్యవహరిస్తోంది అంటూ కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఇటు డౌట్స్ అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగటం లేదు, ఈసీ బీజేపీకి కావాల్సినట్లుగా జరుపుతోంది అంటూ కూడా ఈ రకంగా దీని మీద అయితే ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి ఈసీ మీద. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ అంశం కాంగ్రెస్ ని కలవరపాటు గురిచేస్తోంది. ఇక కాంగ్రెస్ ఈసీ మీద మరొకసారి అసలు ఈసీ తీరు ఏంటి అని ఎండగట్టేందుకే సిద్ధమైపోయింది. ఇక దీంతోనే అత్యవసరంగా కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈసీ అనుసరిస్తున్న వైఖరితో పాటు అసలు దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద చర్చించడానికే ఈ పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు మల్లికార్జున ఖర్గే. ఇక మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఇక దేశంలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. దీంట్లో మొత్తం కూడా జూన్ 18 జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాలకు చెందినటువంటి 24 స్థానాలకు పోటీ చేయబోతున్నారు. ఈ ఫలితాలు పార్లమెంటు ఎగువ సభలో రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చబోతున్నాయి. ఇటు ఏపీ, కర్ణాటక, గుజరాత్ ఇటువంటి కీలక రాష్ట్రాల్లో 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3, జార్ఖండ్ నుంచి 2 చొప్పున స్థానాలు ఎన్నికలు జరగాల్సింది. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి 3 స్థానాల్లో 2 బీజేపీ, 1 కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ నుంచి ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ కావాలని చెప్పే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి చేసి ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా బీజేపీయే పాగా వేసేందుకు సిద్ధమైంది అని చెప్పి కూడా ఇప్పుడు దీని మీద అనేక వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగలటూ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈసీ తీరు మరొకసారి తప్పుపడుతోంది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ప్రతినిధుల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ తో భేటీ అయ్యారు, తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయితే ఈసీని కలిసిన వారిలో ఇటు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, వివేక్ టాంకా, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బఘేల్, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A అభిషేక్ సింగ్ ఇక్కడ ఉదాహరించటము జరిగింది. కోర్టు ద్వారా అభియోగాలు నమోదై 2 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో మాత్రమే సమాచారం వెల్లడించాల్సి ఉంటుందన్నటువంటి అంశాన్ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ విషయంలో కోర్టు ఎలాంటి అభియోగాలను నమోదు చేయలేదని, ఆమెకు కోర్టు ముందు హాజరు కావాలని మాత్రమే నోటీసులు అందినట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక కావాలని చెప్పే ఈసీ ఈ విధంగా కూడా తిరస్కరణకు గురి చేసింది. ఈసీ వైఖరిని తప్పుపడుతూ ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు నిర్వహించడానికి కాంగ్రెస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్ లో ఈ భేటీ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు పాల్గొంటారు. అన్ని రాష్ట్రాల ఇటు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు పిలుపొందింది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ హైకమాండ్ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ పిలుపొందించారు. ఇక ఈసీ అనుసరిస్తున్న వైఖరి చూస్తే గనక
ఈ వైఖరితో పాటు ఇప్పుడు దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నిటి మీద చర్చించబోతున్నారు. ఇక ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకైతే వివరాలు వెల్లడించడం జరిగింది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శులు, సిడబ్ల్యూసి సభ్యులు ఇందులో పాల్గొననున్నారు. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ భేటీ అనేది చాలా కీలకంగా మారింది. మరి ఈసీ విషయంలో ఇప్పటికే మనం ఒకసారి చూసాము, రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని ఏ విధంగా తెర మీదకి తీసుకొని వెళ్లారు, ఏ విధంగా ప్రచారం చేశారన్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈసీ మీద మరొకసారి కాంగ్రెస్ పార్టీ యుద్ధానికే సిద్ధమైందా? మరి ఏంటి ఈసీ వైఖరిని తప్పుపడుతూ ఉంది, దీని మీద మరి ఎటు వెళ్ళనుంది ఈ అంశం అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఇక దీని మీద కాంగ్రెస్ ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది.